వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు థంబ్నెయిల్ చూసే ఉంటారు ప్రతి ఒక్కరు. ఈరోజు లాస్ట్ ఇయర్ మనము జూలై 30, 2024లో మన ఛానల్ అనేది స్టార్ట్ చేశాము. ఈ ఇయర్ జూలై 30 అలాగే 2025కి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇదంతా మీ సపోర్ట్నెస్ వల్లే మనము ఈ ఛానల్ ఇంత బాగా గ్రోత్ అయ్యి అలాగే మంచి సబ్స్క్రైబర్స్ అలాగే మంచి వ్యూస్ మంచి కంటెంట్స్తో మీ ముందుకు వచ్చాను. అండ్ అలాగే ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మా వారికి నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి. వాళ్ళ సపోర్ట్నెస్ వల్లే నేను మంచి ఛానల్ని గ్రో చేసుకోగలిగాను, అలాగే మంచి సబ్స్క్రైబర్స్ని పొందాను. అండ్ మంచి కంటెంట్స్తో మంచి వ్యూస్తో మీ ముందు 1 ఇయర్ దాకా ఇలా హ్యాపీగా ఛానల్ని రన్ చేస్తున్నానంటే మెయిన్ సబ్స్క్రైబర్స్ వల్ల అలాగే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ వల్లేనండి. అండ్ ఇంకా నా విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని నాకు మనసులో అనిపించింది. ఖాళీ టైం అనేది దొరుకుతుంది ఇంట్లో, ఎంతసేపటికి టైలరింగ్ చేసినా కూడా ఏదో ఒక టైంలో ఖాళీగా ఉంటుంది. చిన్న చిన్న కోరికలు అనేవి అండ్ ఫుడ్ బ్లాగ్స్ కానివ్వండి, కిచెన్ బ్లాగ్స్ కానివ్వండి తీద్దామని చాలా కోరికగా ఉండే. అందుకే నేను మా అమ్మ వాళ్ళకైతే విజిట్ చేశాను, అలాగే చెప్పాను కూడా. యూట్యూబా అన్నట్టు క్వశ్చన్ మార్క్ పడింది అనమాట అందరికీ. ఎందుకు ఏంటి సోషల్ మీడియా కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ భయం అనమాట. ఎందుకు కమెంట్స్ ఉంటాయి, అలాగే కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు అనే ఫీలింగ్ ఉండే. కాకపోతే పాపం నాకు చెప్పడానికి ఫీల్ అయ్యారు ఎవరు, ఎందుకులే చెప్పడం తను ఫీల్ అయ్యిద్ది అని. తర్వాత మొహమాటం లేకుండా నేను ఒకటే అడిగాను, ఇష్టం ఉంటే ఛానల్ అనేది స్టార్ట్ చేస్తాను, లేకపోతే లేదు. వన్స్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో అయితే ఆపండి. నేను ఎవరిని ఎంత ప్రాబ్లం వచ్చినా ఎవరు ఏమన్నా కూడా ఐ డోంట్ కేర్. బట్ నేను ఒకసారి ఏదైనా ఫిక్స్ అయ్యి కంటెంట్ అనేది స్టార్ట్ చేశానన్నా లేకపోతే ఛానల్ అనేది ముందుకు వెళ్ళాలన్నా మీ సపోర్ట్నెస్ అనేది నాకు కంపల్సరీ ఉండాలి. అందుకే మళ్ళీ అడుగుతున్నాను. మా వారిని అడిగాను ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత మా ఫ్యామిలీకి చెప్పానమాట. ఫస్ట్ మా వారికి చెప్తే నీలో ఎంత యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా, అసలు అది కూడా సోషల్ మీడియా యూట్యూబ్ అంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు లక్షలలో చూస్తారు. ఒక వీడియో వైరల్ అయినా కూడా చాలా కమెంట్స్ వస్తాయి, అలాగే మంచి కమెంట్స్ కావచ్చు బ్యాడ్ కమెంట్స్ కావచ్చు, ప్రతి దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి అన్నిటికీ ఫేస్ చేయాలి. నువ్వు ఒకసారి యూట్యూబ్లో కనిపించావంటే అది రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, బయటకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఫోన్లు చేసి అడగడం మామూలే. కాకపోతే వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి నువ్వు ముందు మొత్తం ఆలోచించుకొని నువ్వు తర్వాత ఛానల్ స్టార్ట్ చేసేసుకో. తర్వాత నన్ను అస్సలు అడగొద్దు ఏమైనా జరిగితే అని చెప్పేశారు. సరే తను హ్యాపీగా చెప్పారు, మీ ఇష్టం, ఇంకా నీ చేతుల మీదే ఉంది. ఛానల్ గ్రో అవ్వాలన్నా నువ్వు మధ్యలో ఆపేయాలన్నా అది నీ వల్లే. ఇంకెవరు వాళ్ళు వీళ్ళు చెప్పారని నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకో. తర్వాత ఇంకా నేను ఏదో ఫీల్ అవుతున్నాను వాళ్ళు వీళ్ళు అన్నారు అని మాత్రం అసలు పట్టించుకోవద్దు. అండ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పేశారనమాట. ఇంకా తర్వాత అమ్మ వాళ్ళకి కూడా చెప్పాను, ఇలా కిచెన్ బ్లాగ్స్ తీయాలనుకుంటున్నాను, అలాగే చిన్నగా రీల్స్ అవి ఇవి చేస్తూ ఇంకా ఛానల్ గ్రో చేసుకోవాలనుకుంటున్నాను ఖాళీ టైంలో అని చెప్పేసరికి ఇంకా మా వారు ఒప్పుకునేసరికి ఇంకా ఇంట్లో అందరూ ఓకే అని చెప్పేశారనమాట. ఫుల్ హ్యాపీ. ఇంకా అక్కడి నుంచి లాస్ట్ ఇయర్ జూలై 30 నుంచి ఇంకా మధ్యలో వీడియోస్ అప్లోడ్ చేయడం, లాంగ్ వీడియోస్, బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ బ్లాగ్స్ కానివ్వండి, అలాగే చిన్న రీల్స్ కానివ్వండి అలా స్టార్ట్ చేస్తున్నాను. కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, స్టార్ట్ చేసే ముందు 1-2 సార్లు నేనైతే చాలా అనుకునేదాన్ని, యూట్యూబ్ అంటే సోషల్ మీడియా కాబట్టి కమెంట్స్ కానివ్వండి, అలాగే ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా చేయాలి ఏంటి, అసలు ఛానల్ గ్రో చేయడం నాకు వల్ల అవుతుందా, ఛానల్ స్టార్ట్ చేశాను అందరినీ ఒప్పించి, కానీ ఎడిటింగ్స్ అయితే నాకు రావు. వీడియో అప్లోడ్ చేయడం ఓకే,
కానీ ఇంకా మంచి మంచి యాక్టింగ్ స్కిల్స్‌కి ఇలాగా ఎలా నా వల్ల అవుతుందా లేదా అని నాకు నిజంగా చాలా అంటే చాలా డౌట్స్ అనేవి నా మైండ్‌లో వచ్చేసాయన్నమాట. ఇంకా తర్వాత సరే ఎలా అయితే ఏంటి, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా నేర్చుకోవడం అది అలవాటైపోద్ది ఇంకా ఒకదాన్ని మించి ఒకటి అని నేనింకా సరే అని ఇంకా దిగేశాననమాట. ఓకే. ఇంకెవ్వరిని పట్టించుకోకూడదు. ఎవరేమన్నా కూడా నేను అసలు ఈ ఛానల్ అనేది పోగొట్టుకోకూడదు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అని ఇంకా నేను బాగా డిసైడ్ అయ్యి ఇంకా చిన్నగా రీల్స్ అప్లోడ్ చేస్తూ ఇంకా అలా అలా నేను ఛానల్ అనేది స్టార్ట్ చేసిన 1 మంత్‌కి ఎన్ని ఫోన్లంటే అసలు రిలేటివ్స్ అవి కూడా ఆ రిలేటివ్స్ చూసి ఫోన్లు చేసి ఇప్పుడు అవసరమా ఏంటి ఎందుకు ఖాళీ టైం దొరికినప్పుడు అంతగా ఏదైనా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం కానీ ఇంట్లో ఏదైనా వగేరా వర్క్స్ చేసుకోవడం మంచిది కదా, సోషల్ మీడియా ఎందుకు అది ఇది అని చాలా మాట్లాడినారనమాట. కానీ మా వారు ఒకటే అన్నారు, వాళ్ళు వీళ్ళు అంటున్నారని నువ్వేం భయపడవలసిన అవసరం లేదు, వాళ్ళు కష్టం వచ్చినప్పుడు రూపాయి ఇచ్చిన వాళ్ళు ఏం కాదు. ఇంకొకటి మనం ఇచ్చిన డబ్బులు కూడా మనకు తిరిగి ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నా కూడా మాటలు చెప్పడానికి మాత్రం ఫోన్లు చేసి అది ఇది అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి మనకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అసలు ఒకళ్ళు బాగుపడుతుంటే ఈ రోజులలో కడుపు మంట ఎక్కువై ఫోన్లు చేసి చెప్పడం ఎక్కువ. వాళ్ళని ఎన్ని పట్టించుకోవద్దు. వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. వాళ్ళ లైఫే సరిగ్గా లేదు, ఇంకొకరి లైఫ్ దగ్గరకు వచ్చి ఏలెత్తి చూపేయడానికి ముందుంటారు. ఏం పట్టించుకోవద్దు. నేను నీకు సపోర్ట్గా ఉన్నాను, నేను నిన్నేమైనా అంటే నువ్వు ఫీల్ అవ్వాలి. వీళ్ళెవ్వరూ మనకు అవసరం లేదు, మన లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం. ఇంకొకటి యూట్యూబ్ చేసిన దగ్గర నుంచి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అన్నిటినీ ఫేస్ చేస్తూ ఈ 1 ఇయర్లో చాలా స్ట్రగుల్ పడ్డాను. అండ్ మా వారి సపోర్ట్నెస్ వల్లే నేను ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకొకటి మీ ఫ్యామిలీని అడిగారు, మీ ఇంట్లో కూడా అడిగారా, మీ వారి వాళ్ళ మెటినింట్లో అని అని డౌట్ రావచ్చు మీ అందరికీ. ఎస్పెషల్లీ చెప్పాలంటే మా వారు అంటే మా మెటినిట్లో మా వారు తప్ప ఇంకెవరు లేరండి. అండ్ నాకు చెప్పేవాళ్ళు ఇంకా మా వారే, సపోర్ట్ చేయడం కూడా ఇంకా ఆయనే. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంకా నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అండ్ ఇంత మంచి సపోర్ట్తో మీ ముందుకు వస్తానని అనుకోలేదు. ఇంకొకటి వచ్చేసి ఎడిటింగ్స్ కూడా నేను చాలా బాగా నేర్చుకున్నాను ఈ మధ్య, స్కిల్స్ కానివ్వండి. అండ్ చూస్తున్నారు వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను, ప్రతి ఒక్క వీడియో లాంగ్ కానివ్వండి అండ్ షార్ట్ వీడియోస్ కానివ్వండి. అండ్ మనస్ఫూర్తిగా ఏదైనా వీడియో చేస్తే అంకిత భావంతో చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి వినే కొద్దీ చెప్తూనే ఉంటారండి. అక్కడ చెప్పుడు మాటలు వినకూడదు, చెప్పింది ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోకూడదు. మనకు నచ్చింది మనం చేయాలి, ఇది మన లైఫ్. వాళ్ళెవరో మన లైఫ్లోకి వచ్చి ఇలా ఉండాలి అలా ఉండకూడదు అని వాళ్ళెవరో ఉచిత సలహాలు ఇస్తే మనం పాటించాల్సిన అవసరం అయితే లేదు. మనకేదైనా బాగాలేకపోతే రూపాయి పెట్టిన వాళ్ళు నాకైతే లేరండి. ఎందుకంటే నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా మెటినింట్లో ₹1 నేను తిన్నదే లేదండి, నిజం చెప్తున్నాను. ఎవరు నాకు ₹1 హెల్ప్ చేయలేదు. అండ్ ₹1 కూడా నేను ఎవరి దగ్గర తీసుకోలేదు. అంతెందుకండి, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అమ్మ వాళ్ళు వేసిన గోల్డ్ తప్ప నాకు మెటినింట్లో ఏ గోల్డ్ అయితే ఇవ్వలేదు ఎవరు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా నాకు ఇది తీసుకోండి అని ఇచ్చింది కూడా లేదండి. వాళ్ళ స్వార్థాలు అనమాట. ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు సంపాదించే వాళ్ళు, అలాగే ఒక్కగానొక్క కూతురు ఇవ్వలేరా అన్నని ఎత్తు పొడుపు మాటలు అనమాట. కానీ ఇవన్నిటినీ ఇనాఫ్ అని చెప్పేసి అసలు వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవడానికి ఆశించడం దేనికి, నాకంటూ ఒక ఛానల్ ఉంది, అలాగే నాకు సపోర్ట్ చేసి మా హస్బెండ్ ఉన్నారు. ఇవన్నీ వాటి ముందు అసలు వేస్ట్ అనిపించింది అనమాట. ఎక్కడ పెట్టే వాళ్ళని అక్కడే పెట్టి చూడాలి. అండ్ ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి ఏదో అంటారు కదా, చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వాలి. వాళ్ళ దయాదాక్షిణ్యం మీదతే నేను బ్రతకడం లేదు. ఇంకొకటి
ఛానల్ అనేది ముందుకు వెళ్ళాలంటే మీలాంటి మంచి సపోర్ట్నెస్ ఇచ్చేవాళ్ళు. ఇంకొకటి అంటున్నాను. ఆ ఇంకొకటి ఏంటి అంటే మా వారికి హార్ట్ఫుల్లీ చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నిజంగా మా వారు నాకు దొరకడం నిజంగా చాలా అదృష్టం. అండ్ ప్రతిదీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వ్లాగ్స్ తీసుకోమని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉంటారు. షార్ట్ వీడియోస్ కానివ్వండి, ఇలా ఎందుకు చేసా అలా చేయొచ్చు కదా అని కొంచెం మోటివేషన్ ఇస్తూ ఉంటారు. మంచి సపోర్ట్నెస్ ఉన్న హస్బెండ్ దొరకడం ఏ అమ్మాయికైనా చాలా అదృష్టం. అండ్ మంచి పేరెంట్స్ దొరికారు, మంచి ఫ్యామిలీ మెంబర్స్ దొరికారు. అండ్ హ్యాపీ లైఫ్ నాది ఇప్పటిదాకా. అండ్ కష్టం వచ్చింది, ఈ కష్టం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, కానీ ఒకటి మంచి లైఫ్ పార్ట్నరు అర్థం చేసుకునే వాళ్ళు మీ లైఫ్లో ఉంటే ప్రతిరోజు హ్యాపీగా ఉండొచ్చండి. అండ్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని అనుమానం అనేది మనసులోకి రానంత వరకు హ్యాపీగా ఉంటారు. అండ్ మాకైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మేమిద్దరం అయితే ఇంట్లో. చాలా అంటే చాలా మంచి జంట అనుకోవచ్చు. అండ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటాము. అండ్ నేను చెప్పకపోయినా నాకు ఏం కావాలో ఆయన తీసుకొచ్చి ఇస్తారు. అండ్ మీరు చూసినట్లయితే నేనే కొంచెం బడబడ వాగుతానేమో, వాగుడుకాయలాగా. మా వారు చాలా సైలెంట్, చాలా మంచివారు, చాలా మంచి మనసున్నవారు. అండ్ ఛానల్ ఇలాగే ముందుకు వెళ్తూ ఉండాలి మీ సపోర్ట్ వల్ల. థ్యాంక్స్ అండి. అండ్ నా తరపున మన సబ్స్క్రైబర్స్ తరపున ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే నేను మంచి కంటెంట్స్తో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. అండ్ టిల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అందరికీ.